హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నూర్ బ్లాగ్స్. ఈరోజు నేను సొరకాయతో స్వీట్ అండి. అదేంటి అనుకుంటున్నారా? హైదరాబాదీ స్పెషల్, అలానే ముస్లిమ్స్ మ్యారేజెస్లో చేసే స్పెషల్ స్వీట్ కద్దుకి ఖీర్ చేశాను. అది ఎలా చేయాలో చూద్దామా మరి. ఫస్ట్ మనం ఒక సొరకాయ లేత తీసుకొని దాన్ని బాగా తోలంతా దాన్ని స్కిన్ అంతా పీల్ చేసేసి ఆ పీల్ చేసిన సొరకాయని ఇలా మనం మధ్యలో కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత దానిలో ఉన్న మిడిల్లో ఉన్న సీడ్స్ అని తీసేయాలి. సీడ్స్ పార్ట్ చక్కగా తురిమి పెట్టేసుకోవాలి పక్కన. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని దానిలో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, బాదము, ఖర్జూరం, అలానే కాజు ఇవన్నీ వేసి నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మనం తురిమి పెట్టుకున్న సొరకాయని కూడా దానిలో వేసేసి ఆ నెయ్యిలోనే కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలండి. ఇలా తిప్పుతూ ఉండాలి మా అడుగంటకుండా. అప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ దానిలో యాడ్ చేసి కొంచెం కుక్ అవనివ్వాలి. ఈలోపు మనం షుగర్ని 1.5 బౌల్ షుగర్, యాలక్కాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. అలాగే బాదం పేస్ట్, కాజు కూడా మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి ముందుగానే. అవి కొంచెం తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద మళ్ళీ వేరే ఒక బౌల్ పెట్టి దానిలో 1 లీటర్ మంచిగా చిక్కటి పాలు పోసుకోవాలి. మనం పోసినాక పాలు కొంచెం బాగా కాగుతున్నాయి అన్న టైంలో ఈ సొరకాయ తురుము ఏదైతే ఉందో మనం ఫ్రై చేసి పెట్టుకుంది అదంతా కూడా దానిలో వేసి కొంచెం కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత షుగర్ పౌడర్, యాలక్కాయలు మనం కలిపి చేసిన పౌడర్ని దానిలో వేసేసి కొంచెం సేపు తిప్పాలండి. ఈ స్వీట్ ఏంటంటే మనం కంటిన్యూస్గా తిప్పుతానే ఉండాలి మనము. ఈ తర్వాత మనం పేస్ట్ ఏదైతే తీసి పెట్టుకున్నామో కాజు బాదం పేస్ట్ అది కూడా వేసేసి బాగా కలపాలి. దీనిలో మనం తర్వాత మిల్క్ మేడ్ని యాడ్ చేయాలండి, ఒక చిన్న బాటిల్, టేస్ట్ కోసం బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత గ్రీన్ ఫుడ్ కలర్ని కూడా నేను కలర్ఫుల్గా ఉండటం కోసం మనం మిక్స్ చేసుకోవచ్చు. అది మన ఆప్షనల్. కలర్ఫుల్గా కావాలంటే వేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. చూసారు కదా, కద్దుక ఖీర్ రెడీ అయిపోయింది. ఇలాగ డ్రై ఫ్రూట్స్తో మనం దాన్ని మళ్ళీ గార్నిష్ చేసుకోవడమే. హైదరాబాదీ స్పెషల్ కద్దుక ఖీర్. అలాగే ముస్లిమ్స్ మ్యారేజెస్లో కూడా దీన్ని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఇది కద్దుక ఖీర్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక డెజర్ట్ లాగా దీన్ని మనం తీసుకోవచ్చు. సమ్మర్లో కూడా హెల్త్కి కూడా మనకి మంచిదేనండి ఈ స్వీట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. చెప్పడం మర్చిపోయానండి, ఈ స్వీట్ని మనం కూల్గా తినాలి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత. అప్పుడే దీని ఎగ్జాక్ట్ టేస్ట్ మనకు తెలుస్తుంది. ఓకేనండి, బాయ్.